హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చుకున్నప్పుడు అవి 1-2 రోజులకి ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదా. ఈ కుళ్ళిపోయిన టమాటాలన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తూ ఉంటాము. అలా పారేయకుండా ఇలా చేసామనుకోండి, మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా కుళ్ళిపోయినటువంటి టమాటాలు ఉంటాయి కదండీ! ఈ టమాటాలను ఒక 2, 3 తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత కుళ్ళిపోయిన టమాటాలైనా సరే మనం పారేయకుండా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ టమాటాలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి వేస్ట్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండీ! వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ, అందులో ఒకదాన్ని ఇలా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నీ కూడా ఇలా ఈ బాటిల్‌లో వేసేసుకోవాలి. మనము అన్నం వండుకోవటానికి బియ్యం కొంచెం సేపు నానబెట్టి తర్వాత వాటిని కడిగేసి మనం ఆ వాటర్ పారబోసి తర్వాత రైస్ వండుకుంటూ ఉంటాం కదా. అలా బియ్యం కడిగేటప్పుడు మనకి ఆ నీళ్ళు వస్తాయి కదండీ! ఆ నీళ్ళు పారబోయకుండా ఆ నీళ్ళన్నీ కూడా ఈ బాటిల్‌లో పోసుకోవాలి. ఇలా ఈ బాటిల్ అనేది మనం ఒక నైట్ అంతా కూడా అలాగే ఉంచేయాలండి. అప్పుడు మనకి ఆ టమాటా ముక్కలు ఇంకా రైస్ వాటర్ కలిపి మనకి ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది తయారవుతుందండి. మనకి ఈ టమాటాలు ఇంకా ఈ రైస్ వాటర్ ఇదంతా కలిసి ఫెర్మెంటేషన్ అవుతుందండి. తర్వాత మనకి ఆ వాటర్ అనేది మనకి ఎంతో పోషక విలువలు కలిగినటువంటి వాటర్ లాగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు నైట్ అంతా ఈ వాటర్ అంతా అలా ఉంచేసాం కదండీ! ఇప్పుడు బాటిల్‌లో నుంచి వాటర్ అంతా కూడా మనం ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇలా మనం గిన్నెలోకి పోసుకున్నప్పుడు ఈ టమాటా ముక్కలనేవి రాకుండా చూసుకోవాలి. ఏవైనా 1, 2 టమాటా ముక్కలు గనక వచ్చినట్లయితే మనం ఈ టమాటా ముక్కలు తీసేయొచ్చు. ఇలా బౌల్‌లో పోసుకునేటప్పుడు ఒకసారి మనం బాటిల్ అంతటిని కూడా ఇలా కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఈ వాటర్‌ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా నానబెట్టగా వచ్చినటువంటి నీళ్ళనేవి మనకి 2 గ్లాసులయినాయి అనుకోండి. మనము ఒక 4 గ్లాసులు మామూలు వాటర్ అనేది ఈ నీళ్ళలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళనేవి మనము మొక్కలకు కనుక పోసినట్లయితే మొక్కలనేవి చాలా బాగా పెరుగుతాయండి. మొక్కలకు మంచి పోషకాలనేవి అందుతాయి. పూలు పూసే మొక్కలైతే చాలా బాగా పూస్తాయన్నమాట. అంతేకాకుండా మనకి అసలు ఖర్చేమీ లేకుండా మనము ఈజీగా ఇంట్లోనే మంచి ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చండి. మొక్కలకు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా ఈ నీళ్ళల్లో ఉంటాయి. చాలామంది మొక్కలు వేసిన తర్వాత అవి పూలు పూయట్లేదని చెప్పి అంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి నీళ్లున్నాయి కదండీ! నీళ్ళనేవి మనం మొక్కలు కనుక ఇచ్చామనుకోండి, మనకి మొక్కలనేవి చాలా బాగా పెరుగుతాయి. క్రోటన్స్ మొక్కలనుకోండి, మనకి ఆకులనేవి చాలా బాగా వస్తాయి. ఇలా గ్రీనిష్‌గా కనపడతాయండి. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి. ఇలా మనము ఈ వాటర్‌ని మనము మొక్కలకు కొద్ది కొద్దిగా ఇలా అన్ని మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలనేవి చాలా ఏపుగా పెరుగుతాయి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా మంచి ఫెర్టిలైజర్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో మనకి కమలా పళ్ళనేవి చాలా బాగా వస్తున్నాయి కదండీ! కమలా పళ్ళన్నీ కూడా మనం తిన్న తర్వాత పై తొక్కలన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా. అలా పారేయకుండా ఇలా చేయండి. మనకి నేచురల్‌గా ఎటువంటి కెమికల్ లేకుండా మనము ఎండకు నల్లబడినటువంటి చర్మం అనేది మళ్ళీ మనకి మామూలుగా రావటానికి ఈ కమలా పండు తొక్కలనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ కమలా పండు తొక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఒక కప్పు పాలు తీసుకొని ఈ తొక్కల్లో పోసుకోవాలనమాట. తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని సన్నని సెగ మీద మనము ఈ తొక్కలన్నీ కూడా ఈ పాలల్లో ఉడికించుకోవాలండి. ఎలాగో అంటే కొంచెము ఇవన్నీ కూడా మనకి అంటే ఈ కమలాపండు తొక్కలన్నీ కూడా కొంచెం మెత్తబడేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకి ఈ తొక్కలనేవి ఇలా మెత్తబడతాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి గిన్నెననేది పక్కన పెట్టేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనము మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల పేస్ట్ అనేది మనము ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. తర్వాత అందులో మనకి బియ్యపు పిండి ఉంటుంది కదా. ఆ బియ్యపు పిండి కూడా ఒక స్పూన్ వరకు అందులో వేసుకోవాలన్నమాట. ఈ కమలా తక్కల పేస్ట్ ఇంకా ఈ బియ్యపు పిండి ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక స్పూను తేనె కూడా ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి చలికాలంలో ఎక్కువగా చర్మం అనేది నల్లబడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం అనేది మనం ఫేస్‌కి అప్లై చేసుకొని తర్వాత ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి తర్వాత కొంచెం తడి చేసుకొని ఆ తడి చేత్తోనే మనము ఆ ఫేస్ అంతా కూడా ఇలా కొంచెం రబ్ చేసినట్లుగా చేసామనుకోండి, మనకి ట్యాన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. చాలామందికి మెడ దగ్గర ఇంకా మోచేతుల దగ్గర చాలా నల్లగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ ప్యాక్‌ని అప్లై చేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచేయాలండి. తర్వాత మనం కొంచెం రబ్ చేసినట్లుగా తీసినట్లయితే మనకి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మనము మామూలుగా చల్లటి నీళ్ళతో ఇది వాష్ చేసేసుకుంటే మనకి స్కిన్ అనేది బ్రైట్‌గా ఉంటుంది. మనం ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మనం సోప్ అనేది వాడకూడదు. ఇలా నేను హ్యాండ్‌కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇదే రకంగా మీరు ఫేస్‌కి ఇంకా నెక్ మీద ఇంకా మోచేతుల దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ని మనము గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2 వారాల వరకు వాడుకోవచ్చు.
ఇలా వారంలో 2 సార్లు అప్లై చేసినట్లయితే ట్యాన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను హ్యాండ్‌కి అప్లై చేసిన తర్వాత ఎంత బాగా షైనింగ్ అనేది వచ్చిందో మీరే చూస్తున్నారు కదా! ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక్కొక్కసారి కూరల్లోకి మనము జీలకర్ర పొడి వేసుకోవాలనుకుంటాం కదా! కొద్దిగా దంచుకోవాలి అనుకున్నప్పుడు మనకి అది మిక్సీలో కొద్దిగా వేసినా కానీ మనకి నలగదు కాబట్టి మనం ఇలా సింపుల్‌గా ట్రై చేసామనుకోండి మనకి ఈజీగా జీలకర్ర పొడి అనేది రెడీ అయిపోతుందన్నమాట. కొద్దిగా జీలకర్రని ఇలాగా పెనం మీద వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత అదంతా కూడా ఇలా ఒక గ్లాస్‌లోకి తీసుకొని తర్వాత మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా! ఆ చపాతీ కర్రతోటి ఇలా గనక దంచామనుకోండి మనకి ఈజీగా ఈ జీలకర్ర అనేది నలిగిపోతుంది. తర్వాత మనము కర్రీస్‌లోకి వాడుకోవచ్చు. ఇలా కొద్దిగా దంచుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్‌గా మనం ట్రై చేసామనుకోండి మనకి త్వరగా పనైపోతుంది. ఇది వేడి మీదే మనం దంచుకున్నట్లయితే పూర్తిగా ఇలా నలిగిపోతుందండి. ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా 2 స్పూన్లు పాలు పోసుకోవాలి. దాంట్లో ఒక స్పూను పంచదార వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పంచదార ఈ పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా మనం కలిపినట్లయితే పాలు, పంచదార మిశ్రమం అనేది తయారవుతుంది. ఇప్పుడిది ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము ఫేస్‌కి అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఫేస్‌కి అప్లై చేసుకుంటే మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుందండి. పాలు, పంచదార మిశ్రమం అనేది స్కిన్‌కి అప్లై చేయటం వల్ల స్కిన్ మీద ఉండేటటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. తర్వాత నల్లటి మచ్చలు, వలయాలు అలాంటివి ఏవైనా ఉంటే పూర్తిగా తగ్గుతాయి. అంతేకాకుండా స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా ఉంటుంది. చిన్నపిల్లల స్కిన్ మాదిరిలాగా ఉంటుందన్నమాట. ఈ మిశ్రమం అనేది మనము స్కిన్‌కి అప్లై చేసుకొని మసాజ్ చేసినట్లయితే ఒక 5 నిమిషాల్లోనే మనకి స్కిన్‌లోకి ఇదంతా కూడా ఇంకిపోతుందన్నమాట. తర్వాత మనకి స్కిన్ అనేది మంచి బ్రైట్‌గా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను హ్యాండ్‌కి అప్లై చేసి చూపిస్తున్నాను. అలాగే మీరు ఫేస్‌కి ఇంకా బాడీకి అంతటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. స్కిన్ అనేది మంచి బ్రైట్‌నెస్ రావటమే కాకుండా స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది. టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. పాలనేవి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. చలికాలంలో వచ్చే చర్మ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక స్పూను కొబ్బరి నూనెను ఇలా చేతిలోకి తీసుకోవాలి. తర్వాత మన దగ్గర రోజ్ వాటర్ ఉంటుంది కదండీ! ఆ రోజ్ వాటర్ కూడా ఒక స్పూను అదే కొబ్బరి నూనెలో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు 2 కూడా మనము వేలుతో ఇలా మొత్తం అంతా కూడా ఇలా రంగరించినట్లుగా చేసుకోవాలండి. ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు చేసినట్లయితే మనకి మంచి మాయిశ్చరైజర్ అనేది తయారైపోతుందన్నమాట. చూడండి ఇలా చేస్తే మనకి 2 కూడా మిక్స్ అయిపోవటం వల్ల ఒక మంచి మాయిశ్చరైజర్ టెక్స్చర్ అనేది వస్తుంది కదా! ఇప్పుడు దీన్ని మనము స్నానం చేసిన వెంటనే మనము మొత్తం ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి ఎక్కడైతే అవసరం పడుతుందో ఆ ప్లేస్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్‌కి, తర్వాత నెక్‌కి, ఫేస్‌కి అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుందండి. స్నానం చేసి వచ్చిన వెంటనే కనుక ఇలా అప్లై చేసుకుంటే మనకి చర్మం అనేది పగలకుండా ఉంటుంది. ఈ చలికాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల చాలా వరకు చర్మం అనేది పగిలిపోయి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! బయట ఎక్కువ రేటు పెట్టి మాయిశ్చరైజర్‌లు కొనకుండా ఇలా సింపుల్‌గా మనము 2 వస్తువులతో మంచి మాయిశ్చరైజర్‌ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని మనం ఒక బాటిల్‌లో పెట్టి స్టోర్ చేసుకొని కూడా మనం స్కిన్‌కి అప్లై చేసుకోవచ్చండి. చలికాలంలో వచ్చే సమస్యలే కాకుండా మనకేవైనా సరే ఒంటి మీద ర్యాషెస్ ఉన్నా కానీ పూర్తిగా ఈ మాయిశ్చరైజర్‌కనేది తగ్గుముఖం పడతాయి. టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి కొబ్బరి నూనె అయిపోయిన తర్వాత డబ్బాలనేవి వేస్ట్ అని పారేస్తాం కదా! అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. మనకివి చాలా బాగా యూజ్ అవుతాయండి. చూడండి ఇక్కడ ఈ కొబ్బరి నూనె డబ్బాను సగానికి కట్ చేసుకొని, తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరి నూనె డబ్బాకి లోపల భాగం వరకు ఇలాగా 4 కటింగ్స్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇలా కొంచెం వీటిల్ని వెనక్కి వంచుకొని, మనము ఒక్కొక్క దాన్ని కూడా ఇలాగా కొంచెం పెటల్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 కూడా ఇలా కొంచెము పెటల్ షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు పైభాగం ఉంది కదా! ఇప్పుడు ఆ పైభాగాన్ని కూడా మనము ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే 2 ఫ్లవర్స్ మాదిరిలాగా మనకి తయారైపోతుందన్నమాట. ఇప్పుడు మనకి పైభాగం ఉంది కదా! ఆ పైభాగాన్ని ఇలా తీసుకొచ్చి కింది భాగంలో ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనకి ఒక ఫ్లవర్ వాజ్ మాదిరిలాగా తయారవుతుంది. ఇందులో మనము ఏవైనా సరే చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకొని మనము హాల్‌లో సెంటర్ టేబుల్ మీద ఫ్లవర్ వాజ్‌లాగా పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఇది కొబ్బరి నూనె బాటిల్‌తో ఇలా తయారు చేసి పెట్టుకున్నామని చెప్తే గాని ఎవరు నమ్మరండి. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనము పనికిరావని పారేసే వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా! అలాంటి వాటిల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చనమాట. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోలోని టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇడ్లీ పిండి అనేది 4, 3 రోజులకు ఒకసారి సరిపడా రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం కదా! ఈ ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత మనకి ఇది ఫర్మెంటేషన్ అయితేనే మనకి ఇడ్లీ వేసుకుంటే తినడానికి బావుంటుంది కదండీ! అంటే
ఇది పులిస్తేనే మనము తినటానికి మెత్తగా ఉండి టేస్టీగా ఉంటాయి కదా. అలా కాకుండా ఈ చలికాలంలో మనకి చలి ఎక్కువగా ఉండటం వల్ల పిండి అనేది పొలవకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనకి ఇలా చేస్తే పిండి అనేది చాలా ఈజీగా పులుస్తుందండి. రుబ్బి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పిండిలో ఇలా గోరువెచ్చని నీళ్లు కాసుకొని ఒక గ్లాసులో పోసుకుని దాన్ని మనము ఇలా ఈ పిండిలో మధ్యలో పెట్టాలండి. తర్వాత పైన మూత పెట్టేసుకోవాలి. తర్వాత తెల్లారేసరికి మనకి పిండి అనేది ఇలా పులుస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా పులిసినటువంటి పిండితో మనం ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇక్కడ నేను ఇడ్లీలు వేసి చూపిస్తున్నాను. ఇడ్లీలు అనేవి ఎంత బాగా వచ్చినాయో చూస్తున్నారు కదా. ఈ చలికాలంలో ఈ చిన్న టిప్పుని కనుక ట్రై చేసినట్లయితే మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగా పొంగుతూ వస్తాయండి. దూదిలాగా శుతిమెత్తగా కూడా ఉంటాయి. టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.